ఫలితాల తర్వాత టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా టీడీపీ పగ్గాలు లోకేష్‌కి ఇవ్వాలని క్యాడర్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. అంటే ఫలితాలు కాస్త టీడీపీకి అనుకూలంగా వస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల తర్వాత నిజంగానే టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చినట్లయితే టీడీపీ పగ్గాలు లోకేష్ చేతిలో పెట్టాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే గత 4 రోజులుగా వినిపిస్తూ ఉంది. మనం గతంలో చూసుకుంటే గతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు లోకేష్‌కి ఇవ్వాలని భావించినప్పటికీ కూడా పార్టీ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే టాక్‌ను కొంతమంది తెర మీదకు తీసుకొని వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే టాక్‌ను తెర మీదకు తీసుకురావడంతో వెంటనే నందమూరి ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయ్యారు. కాస్త జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టిన సందర్భాలైతే కనిపించాయి. అంటే వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్‌ని కాస్త పార్టీకి దూరంగా ఉంచాలనే నిర్ణయం 2009లోనే జరిగిందనే ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2009లో అప్పటి ఎలక్షన్స్‌లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్‌గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్‌లకి పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి కూడా మద్దతు రావడం, అందరినీ చేసుకోవడంతో భవిష్యత్తులో టీడీపీ కాబోయే లీడర్ లోకేష్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అవుతాడనే ఒక ప్రచారం అయితే జరిగింది. దాంతో ఒక్కసారిగా టీడీపీలో కొంతమంది అభద్రతా భావానికి లోనైనట్టుగా ఒక ప్రచారం జరిగింది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని కాస్త దూరంగా పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా లోకేష్‌ని పేరు తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఫలితాలకు ఇంకొక వారం రోజులు ముందు నుంచే లోకేష్ పేరు ఇప్పుడు వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. లోకేష్‌కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి పగ్గాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కానీ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా నేను దూరంగానే ఉంటానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, భువనేశ్వర్ మీద అసెంబ్లీలో వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడినప్పుడు కావచ్చు, ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఎప్పుడూ కామెంట్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితులుగా ఉన్న కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ వైసీపీలో ఉన్నప్పటికీ కానీ జూనియర్ ఎన్టీఆర్ కాస్త దూరంగానే ఉంటూ ఉన్నారు. పొలిటికల్గా కాస్త దూరంగానే ఉంటూ ఉన్నారని చెప్పుకోవాలి. అయితే మొన్నటికి మొన్న తాజాగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెడుతుంది అంటానికి 2 ప్రధానమైన ఇన్సిడెంట్లు మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ను ఏర్పాటు చేస్తే బాలకృష్ణ అక్కడికి చేరుకొని వెంటనే ఈ కటౌట్ను తీసేయండి, వీడి కటౌట్ ఇక్కడ ఎందుకు అని వ్యాఖ్యానించడం కూడా పబ్లిక్గా మనం చూసాం. దాని తర్వాత తాజాగా చైతన్య కృష్ణ 2 రోజుల క్రితం ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ పెట్టారు. అంటే 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీకి సపోర్ట్ చేశారని, మీ అంతు చూస్తాము, ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మీ పనేంటో తేలుస్తామన్నట్టుగా చైతన్య కృష్ణ ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కానీ అంటే ఇప్పటివరకు కూడా అంతర్గతంగా ఉన్న నందమూరి ఫ్యామిలీలో వారు ఒక్కసారిగా బహిర్గతం అయిందని మనం చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కాస్త దూరంగానే ఉంటున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్కి కాస్త సన్నిహితంగా ఉంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళెవరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితంగా ఎవరూ ఉండటం లేదు. నందమూరి ఫ్యామిలీ దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారనే మనం చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక టాక్ అయితే నడుస్తున్న నేపథ్యంలో వచ్చే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. పవన్ కళ్యాణ్కి ఒక సుముచిత స్థానాన్ని అయితే కల్పిస్తాననేది అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మీదట పార్టీ వ్యవహారాలన్నీ కూడా లోకేష్ చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్లయితే అతను ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటాడు. దీంతో లోకేష్ కూడా పార్టీ వ్యవహారాలు చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పార్టీ సీనియర్ నేతలతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, క్లిష్టమైన సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి మధ్య తగాదాలు జరిగినప్పుడు పిలిపించి ఎలా మాట్లాడాలి అనే అంశాలకు సంబంధించి కూడా లోకేష్కి కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తాయనేది. ఇప్పటివరకు అయితే నెక్ టు నెక్ ఫైట్ అయితే ఏపీలో జరిగిందని చెప్పుకోవాలి. ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా వస్తుంది అని మనం చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. జూన్ 4వ తారీఖున ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది అయితే మనం వేచి చూడాలి. అయితే టీడీపీలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి, లోకేష్ ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లయితే పార్టీలో లోకేష్ కీలకంగా మారబోతున్నారా, చంద్రబాబు నాయుడు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే చూసుకోబోతున్నారా అనేది మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతూ ఉంది.